జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, అది అని మాట్లాడుతున్నారు. ఎవరు అప్పులు పాలు చేశారు అందరికీ తెలిసింది. అది మన జగన్ గారి ప్రభుత్వాలు ఈ పథకాలు ఎలా ఇచ్చారు? సంపద శిక్షించి ఇచ్చారా లేకపోతే అప్పులు చేసి ఇచ్చారా? అందరికీ తెలిసారు ఎలా శిక్షించారు. అన్ని అప్పులు తీసుకుని ఇచ్చారు కదా. ఆ అప్పుల వల్లే కదా ఇప్పుడు ఈ రాష్ట్రం ఇప్పుడు నెక్కడగా నడుస్తుంది, ఆర్థికంగా బాగా వెనకబడిపోయింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ వీళ్ళ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం చాలా నీట్గా స్లో అండ్ స్టడీగా మొత్తం ఒక రాబోయే ఒక 30 సంవత్సరాలకి అందరికీ ఆర్థికంగా సర్దుగారి ఇబ్బంది తట్టుకోవడం చేస్తున్నారు. వాళ్ళు క్లియర్ గా ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. దాని వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే రాకుండా సంతకాలకి పెట్టేసి వెళ్ళిపోవడం కరెక్టేనంటారు. మరి సమాధానం చెప్పలేదు కదా వాళ్ళు. అసెంబ్లీలో కూర్చుని క్వశ్చన్ అడుగుతారు, ఈ అప్పు ఎందుకు చేశారు, ఈ అప్పు ఎందుకు చేశారు, ఈ పని ఎందుకు చేశారు, ఆ పని ఎందుకు చేశారు అని. అది సమాధానం చెప్పలేదు, సంతకాలు పెట్టి పారిపోతున్నారు. అది వెళ్తాం కరెక్టేనా? పారిపోవడం అంటే కరెక్టా? పారిపోతే కరెక్ట్గా. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొరకకుండా పారిపోతాడు. వీళ్ళే అంతే, ఆ టయానికి వచ్చి సంతకం పెట్టి పారిపోతున్నారు దొరకకుండా.